హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపాలు చిన్నిస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే నేను గోరుచిక్కుడుకాయ ఉల్లి కారం అయితే చేయబోతున్నాను. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. అన్నంలోకైనా లైక్ రోటీలోకైనా సైడ్ డిష్కైనా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకైనా బాగా కలుపుకునే విధంగా అయితే ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఈ వీడియో చూసి ట్రై చేయండి. చూడండి, నేను ఇక్కడైతే అరకిలో వరకు గోరుచిక్కుడుకాయలను అయితే తీసుకున్నాను. గోరుచిక్కుడుకాయలను తీసుకొని ఒలిచి అయితే చిన్న చిన్న మీడియం సైజు ముక్కలుగా అయితే ఒలిచి పెట్టుకున్నాను. కట్ చేయలేదండి నేను ఇక్కడ. ఈ నారంతా పోయే విధంగా అయితే చూడండి, ఈ విధంగా అయితే ఒలుచుకున్నాను. నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే ఒలుచుకున్నాను. మరి చిన్నవి కాదు, పెద్దవి కాదు, మీడియం సైజుగా ఒలుచుకొని అయితే నేను పక్కనైతే పెట్టుకున్నాను. అలాగే ఒక 20 ఎండుమిర్చి కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం గిన్నెలోకి తీసుకొని బాగా వాష్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని ముక్కలు మునిగే వరకు అయితే ఇక్కడ నేను వాటర్ని అయితే యాడ్ చేశాను. తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకొని మూత అయితే పెట్టుకొని ఈ కొంచెం 90% ఉడికేంత వరకు మనము ఉడికించుకుందాం. ఈలోగా ఉల్లి కారాన్ని అయితే మనం చేసుకుందాం. చూడండి, నేను ఒక 20 వరకు ఎండుమిర్చిని అయితే తీసుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయను అయితే తీసుకున్నాను. ఇవి ఒలుచుకొని మిక్సీ జార్లో వేసుకొని, అలాగే కొంచెం 4 ముక్కలు కొబ్బరి, 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకొని బ్లైండ్గా అయితే మిక్సీకి అయితే పట్టుకుందాం. మరి మెత్తగా కాదండి, పేస్ట్ లాగా అయితే కాదు, కొంచెం మొక్కగానే. చూడండి, ఈ విధంగా అయితే నేనైతే మిక్సీ పట్టుకొని అయితే మనం పక్కనైతే ఉంచుకోవాలి. ఇది చాలా బాగుంటుంది. దీని స్మెల్ కూడా చాలా కమ్మగా ఉంటుందండి, అంత కమ్మగా ఉంటుంది. చూడండి, ఇక్కడైతే మనం ఇవి ఉడికాయా లేదా అని అయితే చూసుకోవాలి. ఇవి అయితే కొంచెం అయితే ఉడికిపోయాయండి, కానీ ఇంకొంచెం అయితే ఉడకాలి. చూడండి, ఇవి నేను ఇప్పుడు ఒక జల్లి రేకులో కంటే చిల్లులు గిన్నెలోకి అయితే తీసుకొని ఈ విధంగా వాటర్ని అంతా సపరేట్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న మూతనైతే తీసుకొని, ప్లేట్ ఉంటుంది కదా, ఇలా అయితే ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకోవటం వల్ల దాంట్లోని వాటర్ అంతా వెళ్ళిపోతుందండి. మేమైతే మామూలుగా అయితే కొంచెం ఆరాక ఒక చేత్తో పిండిన వాటర్ అయితే అంతా అయితే పోతుంది. ఈ విధంగా ప్లేట్తో కొంచెం నొక్కుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఈ వాటర్ పోయేంత వరకు అయితే నొక్కుకోవాలి. చూడండి, ఇదైతే అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనమైతే పోపు అయితే పెట్టేసుకుందాం. పొయ్యి మీద బాండిల్ పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేశాక ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు లైక్ పచ్చెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, అలాగే కరివేపాకు వేసుకొని బాగా బ్రౌనిష్ కలర్ వచ్చాక మనం చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని అయితే ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా వేపుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి. పచ్చివాసన పోయే వరకు వేపుకొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకొని కొంచెం 2 మినిట్స్ అయితే వేపుకొని, ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలను అయితే ఈ బాండిల్లోకి అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత స్లో ఫ్లేమ్లో 5 మినిట్స్ వరకు అయితే వీటిని ఫ్రై చేయాలి. అప్పుడు ఏమన్నా కొంచెం వాటిల్లో వాటర్ ఉన్నా అంతా పోతుందండి. చూడండి, నేనైతే బాగా గిన్నె కలుపుతూనే ఇది ఫ్రై అయితే చేసుకోవాలి, లేకపోతే అడుగంటి పోతుంది. ఇదైతే కర్రీ అయిపోయింది. ఆల్మోస్ట్ 2 మినిట్స్ ఉంచి దింపేసుకుని సర్వ్ చేసుకోవటమే. ఇది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. దీనైతే ఇప్పుడు సర్వ్ అయితే చేసుకుందాం. ఈ విధంగా అయితే సర్వ్ చేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. బాయ్.